రేవంత్ సర్కార్ టార్గెట్గా మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైడ్రా బాధితులతో తెలంగాణ భవన్లో సమావేశమైన ఆయన మీ తమ్ముడికి ఒక న్యాయం, పేదవాళ్లకు ఒక న్యాయమని సూటిగా ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. హైడ్రోజన్ బాంబులా తయారైందని, ఇళ్ల కూల్చివేతలతో జనం ఆందోళన చెందుతున్నారని విమర్శలు గుప్పించారు. బుల్డోజర్ రాజ్యం నడవదంటూ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణలో బుల్డోజర్ రాజ్యాన్ని ఆపాలన్నారు హరీష్ రావు. ఈ అన్యాయాన్ని, పేదల కష్టాన్ని ముందు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా, బుల్డోజర్ రాజ్ అని చెప్పి ఆడపోయి ప్రచారం చేస్తున్నాడు. హర్యానాలో ఎన్నికలు జరిగేటువంటి చోట్ల బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటుండు. फिर क्या हो रहा तेलंगाना में आज बुलडोजर का राज चल रहा है. राहुल गांधी जी ने क्या करना है? तुम जाके उधर नॉर्थ इंडिया में भाषण दे रहे कि बुलडोजर राज नहीं चलेगा, लेकिन आज के तेलंगाना में तुम्हारा सीएम रेवंत रेड्डी बुलडोजर राज चला रहा. पहले इनको रोको. वहां भाषण देने से पहले तुम्हारा सरकार में, तो आपकी कांग्रेस सरकार में, जहां पर आज गरीब लोगों का मकाना गिरा रहे, यहाँ आके बुलडोजर को रोको. तुम यहाँ रोकने के बाद वहां बात करना, नहीं तो कोई आपको आपका बात को कोई मानने वाले नहीं रहते. ఇలా ఆయన ఆలోచించాలి కదా. ఆయన పోయి దేశమంతా తిరిగి బుల్డోజర్ రాజ్యం నడవది అంటున్నాడు. మరి నీకు రేవంత్ రెడ్డి చేసే బుల్డోజర్ రాజ్యాన్ని ముందు ఆపాలనా వద్దా? నువ్వు ఆపకుండా మహారాష్ట్రలో, హర్యానాలో, జార్ఖండ్లో పోయి నువ్వు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నిన్ను ఎట్లా నమ్మాలి? ఏ విధంగా నమ్ముతారు? నువ్వు ఆపు, ముందు తెలంగాణలో బుల్డోజర్ రాజుని ఆపు, ఈ అన్యాయాన్ని ఆపు, ఈ పేదల కష్టాలని ఆపాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని కూడా ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కూకట్పల్లిలో మహిళ ఆత్మహత్యపై స్పందించిన హరీష్ రావు బుచ్చమ్మ ఆత్మహత్య ప్రభుత్వ హత్యనన్నారు. రేవంత్ తుగ్లక్ నిర్ణయాల వల్లే జనం భయానికి గురవుతున్నారని, ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయని ఆరోపించారు. ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది, అల్లుళ్ళు ఏమంటారు అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది. ఇది బుచ్చమ్మ ఆత్మహత్య, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఇది అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది. ఇల్లు కూలగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో ఒక అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో చదివాము. ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూడా అంటుంది, ఎప్పుడు గుండె అయిపోతుందో, రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా, అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుంది అమ్మ. ఇదన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది, అల్లు